ఇండియా పీఓకేని తిరిగి తీసుకుంటే మనకు వచ్చే లాభాలేంటి? ఈ పీఓకే మన హక్కు మాత్రమే కాదు, మన ఎకానమీ పెరగకుండా పాకిస్తాన్ వేసిన అడ్డంకి కూడా. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఈ ప్రాంతం వల్ల ఇండియాకు సెంట్రల్ ఏషియా దేశాలకు మధ్య ఓ గేట్ ఏర్పడింది. సెంట్రల్ ఏషియా కంట్రీస్తో ఇప్పుడు ఇండియా వ్యాపారం చేయాలి అంటే అరేబియా సముద్రం నుంచి ఇరాన్కు వెళ్ళి అక్కడి నుంచి ఆ దేశాలను కమ్యూనికేట్ చేయాలి. ఇది ఆర్థికంగా ఇండియాకు చాలా నష్టం. ఈ పీఓకే మన చేతికి వస్తే సెంట్రల్ ఏషియా దేశాలకు మనకు మధ్య గేట్ ఓపెన్ అయినట్టే. ఇప్పుడు ఈ దేశాలకు ఇండియన్ గూడ్స్ రీచ్ అవ్వాలి అంటే ముందు ఇరాన్కి వెళ్ళి అక్కడి నుంచి సెంట్రల్ ఏషియా దేశాలకు వెళ్ళాలి. ముంబై నుంచి ఇరాన్కు సీ రూట్ దాదాపు 3800 కిలోమీటర్లు. అంటే ఇరాన్కి రీచ్ అవ్వడానికే దాదాపు 15 నుంచి 20 రోజుల టైం పడుతుంది. అక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్ళడానికి మళ్ళీ వారం 10 రోజుల టైం పడుతుంది. అంటే ఇండియా సెంట్రల్ ఏషియా దేశానికి ఒక వస్తువు అమ్మాలి అంటే దాదాపు 30 రోజుల టైం కావాలి. అదే పీఓకే మన చేతికి వస్తే సెంట్రల్ ఏషియా దేశాలకు మనకు మధ్య దూరం కేవలం 1000 నుంచి 1500 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. అంటే వారం రోజుల్లో సెంట్రల్ ఏషియాలోని ఏ దేశానికైనా చేరుకోవచ్చు. ఒక్క పీఓకే వల్ల ఇండియా వ్యాపారం విషయంలో ఏ రేంజ్లో నష్టపోతుందో చూడండి. మన పీఓకే మన చేతికి వస్తే సెంట్రల్ ఏషియా దేశాలతో ఉన్న 2 బిలియన్ వ్యాపారం 6 నెలల నుంచి 1 ఇయర్లో 10 బిలియన్కు పెరుగుతుంది. ఇది ఇండియన్ ఎకానమీని వేగంగా పెంచుతుంది. ఇక పీఓకే ఇప్పుడు ఉగ్రవాదానికి అడ్డాగా మారింది. ఉగ్రవాదంపై ఇండియా ఫోకస్ చేయగానే పీఓకేలోని మదర్సాలు మూసేశారు. అంటే పీఓకేలో ఉన్న మదర్సాల్లో ఏం జరుగుతుందో అంతా అర్థం చేసుకోవచ్చు. అదే పీఓకే మన చేతికి వస్తే ఇక్కడ పెరుగుతున్న ఉగ్రవాదాన్ని ఆపొచ్చు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఈ ప్రాంతం నుంచే చైనా ఓ ప్రాజెక్ట్ కడుతోంది. అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, షార్ట్కట్లో సిపెక్ అంటారు. ఈ ఒక్క రోడ్డు ద్వారా చైనా సెంట్రల్ ఏషియాలోని దేశాలన్నింటినీ కాంటాక్ట్ చేస్తుంది. అంటే ఇండియన్ వ్యాపారాన్ని దెబ్బతీయడమే. నిజానికి పాకిస్తాన్కు చైనా అన్ని విధాలా అండగా ఉండడానికి ఉన్న కారణాల్లో ఈ సిపెక్ కూడా ఒకటి. ఒకవేళ పీఓకే ఇండియా అండర్లోకి వచ్చి ఈ సిపెక్ ఆగిపోతే చైనా పాకిస్తాన్ మధ్య రిలేషన్ కూడా చెడిపోతుంది. ఇక టూరిజం పరంగా అయినా నేచర్ పరంగా అయినా మన దేశం మొత్తంలో కాశ్మీర్ చాలా స్పెషల్ ప్లేస్. ఇక్కడ దొరికే మినరల్స్ ఇండియాలో ఎక్కడా దొరకవు. ఇక్కడ దొరికే వాటర్తో ప్రపంచం మొత్తం వ్యాపారం చేయొచ్చు. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనేంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అందుకే ఈ ప్రాంతం ఇండియాకు చాలా ముఖ్యం. పీఓకే ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్, ఇట్స్ అవర్ ఫ్యూచర్ టూ. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి.